అతనికి 1 గంట ఏంటంటే గోదావరి నీళ్ళతో స్నానం చేసి రావాలి ఆ టైంలో అలా తీసుకునే వాళ్ళం. తనకు కూడా ఇంకా అమ్మవారి పని చేస్తుంది కదా ఇంకా ఈ కొంచెం జాగ్రత్తగా ఎక్కువ ఉండదండి. ఆ టైంలో లాస్ట్ టైంలో ఒకసారి వేరే చోట ఎక్కడ తీసుకెళ్తే అక్కడ బయటపడింది, గాలి పడుతుంది అని చెప్పింది. ఆవిడ చాలా ఇబ్బంది పెట్టింది. అక్కడ కూడా ఎవరి వల్ల అవ్వలేదండి. అలా చాలా చోట్లకి ఇంచుమించులో చాలా లెక్క చెప్పలేమండి డబ్బులు ఖర్చు పెట్టాము. ఖర్చు పెట్టిన తర్వాత మొబైల్లో మా ఇంటి మనకి గుడ్డిపోయిన పుస్తకాలను పచ్చిస్తున్నాండి. మన సొంత చెల్లి కంటే ఎక్కువగా బాగా ఎక్కువ అభిమానంగా ఉంటుందండి. అన్నయ్య గారిని వదిలిపెట్టడం. ఆవిడతో ఇంకొక అత్తయ్య గారు ఉంటారు, జాగ్రత్త రాజకుమారి గారండి. ఆవిడ అన్నారు ఆవిడ గట్టి పరిచయం కాదు, పుస్తకం యువత గుండె గాలి పడుతుంది కదా, ఫాస్ట్గా తీసుకొచ్చి ప్రార్థన చేస్తారు, పూజ చేస్తారు కదా, ఫీల్ అవుతారా అని అడిగారు. లేదు పర్వాలేదు వదినా అంటే మేము శ్రమకాలంలో ఫోటో తీసుకెళ్ళిపోవాలి అండి. అలాగే మా క్రిస్మస్ అయినా దేనికైనా సరే మా పక్కనే మా చర్చి పక్కనే మా ఇంటి పక్క చర్చ్ అండి. వాళ్ళు ఏది కావాలో వెళ్ళి పెట్టుకెళ్ళేవారు. మేము కూడా పాలనలు ఇచ్చేవాళ్ళం, ప్రార్థన పెట్టి ఇచ్చేవాళ్ళం అండి. పూర్వం మా తాతయ్య గారు అయితే స్థలం కూడా ఇచ్చేయడానికి చర్చి కట్టుకోవడానికి. అలాగే తీసుకొచ్చాడండి. తీసుకొచ్చేసరికి తను బాగా లేవలేని పరిస్థితులు ఉన్నదండి. ఇంకా ఆ పరిస్థితి ఒక 2-3 నెలల నుంచి ఈ పరిస్థితి తెలియదు కదండి. ఇంట్లో పరిస్థితి ఎలా తెలియదు కాదు. బ్రదర్ వచ్చేది, వచ్చిన తర్వాత ఇలా లేపి ఏంటమ్మా అంటే ఏం కాదు నువ్వు ఎవరో అని అడిగిందండి. నేను ఎవరితో తర్వాత అంటే ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత నీ పని అయిపోయింది కదా వెళ్ళిపోవాలని వెళ్తే ఇంకా ఇక్కడ నేను తీసుకుపోతాను దీన్ని, ఇది నా సొంతం, నేను తీసుకుపోతాను, ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది, కుటుంబం మొత్తం నాశనం చేసేస్తాను అని కనిష్టం మాట్లాడిందండి. తర్వాత మీకు అసలు నిద్ర దాకా తెలుసా ఏ సై గురించి మీకు తెలుసా అని చేయబట్టినైనా ప్రార్థన చేసి కంప్యూటర్కి ఎప్పుడు చదివారంటే మొత్తం చదివి ప్రార్థన చేసేది. ప్రార్థన చేసిన తర్వాత నీకు దండం పెడతాను, నీ దేవుడే గొప్ప దేవుడు, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంక ఇబ్బంది లేదు, బాగా హాస్పిటల్ తీసుకెళ్ళాము, శాంతి హాస్పిటల్ తీసుకెళ్ళాము. శాంతి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఉంచుకున్నారు. బ్రదర్ని వచ్చేసి బ్రదర్లో ఉంచుకుంటున్నారని ఇవేం కంగారు పడుతుంది, అరెస్టాలు పెడతారేమో కంగారు పడుతుంది అని చెప్పానండి. చెప్పి అన్నారు వద్దు కదా తీసుకొచ్చే ఇంటికి నేను ప్రార్థన చేస్తానని మళ్ళీ తీసుకొస్తామండి. తీసుకొచ్చిన తర్వాత ప్రార్థన చేసేది. మధ్యలో ఒకసారి 2 సార్లు వరకు వచ్చింది. వచ్చినాక ప్రార్థన చేసి తైలం రాసి ఒక పరిశుభ్రమైన గ్రంథం ఎత్తుకొని ప్రార్థన చేసి భగవానికి చిరుగొత్తి వేసేది. ఇంకా అప్పటి నుంచి లేదండి. అప్పుడు ఏమంటే హ్యాపీగా ఉన్నాము, ఇంకా దేవుడి దగ్గర ఉన్నా. అప్పటి నుంచి మేము అన్ని కాల్ చేస్తాం. ఇంట్లో ఫోటోలు అన్నీ బాగా ఎక్కువగా ఉంటాయని కూడా కలిసి చెప్పేది. ఫోటోలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఆయన చెప్పినట్టు ఒక గంట కూడా ఉంటుందండి. ఫ్యాన్ కనుక తిరిగి అంటే గంట అనేసి మన దేవుడిలో నేను లీలమైపోయిన ఒక ఫీలింగ్ పట్టాను నాకు. అయితే తర్వాత ఎన్ని కాల్ చేసి వేరే బ్రాహ్మణుల్లోకి వస్తామండి, అందుకు వస్తాము. బ్రాహ్మణుల్లో తిరగాలని నాకు వస్తామండి. అయితే అక్కడి నుంచి కూడా నేను చర్చికి వస్తున్నా ఏం మాట్లాడి బాగా కలిసి ఉంటారు. బ్రాహ్మణులు కూడా మంచి వాళ్ళు. చర్చికి వస్తారని నాకు తెలిసినాక ఏం మాట్లాడి బాగానే ఉంటారండి. అప్పుడు ప్రతి శుక్రవారం కొబ్బరి మా గ్రామం వెళ్ళి ప్రతి శుక్రవారం సాయంత్రం 7:30 టైంకి వెళ్ళి ప్రార్థన పెట్టిన వాళ్ళని 9:30-10 గంటల వరకు ప్రార్థన పెట్టింది. వచ్చి మళ్ళీ శనివారం వచ్చేవాళ్ళని. తర్వాత లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇంకా ఆగిపోయాము. మరి ఈ నెల ఫిబ్రవరిలో వచ్చి మళ్ళీ శుక్రవారం రోజు వరకు కూడా మళ్ళీ ఏర్పాటు చేసుకొని మేము అనుకుంటున్నాము. వ్యాపారం దగ్గరికి ఇంకా ఒక 5-6 నెలల నుంచి లాక్డౌన్ కానీ చెప్తలేదండి. ఈ బయటకు ఇచ్చిన తర్వాత సన్నిధిలో బయటకు ఇచ్చిన తర్వాత వ్యాపారం ప్రారంభించుకొని మళ్ళీ మనం ఎప్పుడైనా వ్యాపారం చేసుకుని అంత సక్రమం చేసుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇంకా మీలో దేవుడి ఇంకా భయభక్తుగా విశ్వాసంగా ఇంకా బలపడాలని అంత ప్రార్థన చేయండి. మా కుటుంబం గురించి నమస్కారం. నా భార్య, నా కుమారుడు అండి. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వాళ్ళు కూడా బాగా చదువుకుని దేవుడి ఇంకా భయభక్తులు విశ్వాసంగా ప్రార్థించాలని ప్రార్థించింది. భయభక్తులు కూడా ప్రార్థన చేయండి. అక్కడ కూడా ప్రతి ఆదివారం మానవాడు చెప్తాడు, ఏ వారం కూడా మానము. అక్కడ ముందు మాకు ఫస్ట్ వారం ఇక్కడ వస్తూ ఉంటాను, ఇక్కడ బాలారాజు జరుగుతుందో మళ్ళీ 2వ-3వ వారం వస్తుంది కానీ ఇక్కడ చెప్పారండి. అక్కడికి ప్రతి వారం వెళ్తాము. ఇక్కడ దైవసాన్ని ఫోన్ చేసి గత రాలేదండి ఈ రోజు అన్నారు. ఇప్పుడు అక్కడ
9:30 కల్లా అయిపోతుందండి. ఆరాధన పొద్దున్న 7 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఇంకా 10 గంటలకు ఫోన్ చేసి ప్రతి ఆదివారం వస్తాక ఈ రోజు రాలేదేంటి అని అడిగారు. ఇలాగా సుబ్రహ్మణ్యం చర్చికి వెళ్ళమని అని చెప్పాము. ఆయన కూడా చాలా సంతోషించారు. ఇంకా బలపడేలాగా మా గురించి ప్రార్థన చేయండి. సాక్షులు ఏమి తప్పులుంటే నాకు క్షమించండి. చిన్న సాక్షి దేవుడు దీవించారు. ఈ రోజు ఎలా ఉన్నానంటే దేవుని కృప, నరేష్ అనే గారి దయండి. నేను చాలా భయంకరంగా యాతన పడ్డాను. ఈ రోజు ఇలా ఉన్నానంటే బిడ్డలను చూసుకున్నానంటే అంతా దేవుని కృప అండి. మాకు పెద్దవాళ్ళంటే ఎవరు లేదు, కానీ మా బంధువులు చూసి నన్ను అదో రకంగా చూసేవారు, పిచ్చిదానిగా చూసేవారు, నవ్వేవారు. నాకు చాలా బాధ వచ్చి దేవుడు ఈ రోజు ఇలా ఉన్నామంటే దేవుని కృప. నాకు మమ్మల్ని అంటే చాలా భయపడి మా అమ్మ కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు నేను అసలు వెళ్ళేదాన్ని కాదండి. కానీ నన్ను నరేష్ రెడ్డి గారు వచ్చి ప్రార్థన చేసి హాస్పిటల్కి వెళ్ళమ్మా నీకేమీ కాదు అని చెప్పారు. శాంతి హాస్పిటల్ నేను హాస్పిటల్ డాక్టర్ గారు చూస్తుండగా నాకు చాలా భయం వేసిందండి. కానీ ధైర్యంగా అలాగే అన్ని గారు చెప్పిన మాటలు ఇచ్చుకుని వెళ్ళానండి. 3 రోజులు ఉండమని చెప్పారు. అక్కడ పిల్లలు ఏమైపోతారో, భర్తలు ఉద్యోగులు కనీసం భోజనం వండి పెట్టేవాళ్ళు కూడా లేరు మాకు. మేము అలాగే వ్యాపారానికి వెళ్తాం. ఓపెన్ హై స్కూల్ ఎదురుగా చిన్న జ్యూస్ బండి మాది. పిల్లలు స్కూల్కి వెళ్ళాక మేము గ్యారేజీ పెట్టుకుని వెళ్ళిపోతామండి. సాయంత్రం ఎప్పుడు 9ంటికి వస్తామండి. కానీ మా బంధువులు ఇచ్చిన మా ఇరుగు పొరుగు గారు మమ్మల్ని విడవలేదండి. ఈ రోజులో బంధువులందరూ ఆశ్చర్యపడుతున్నారు, మా ఇరుగు పొరుగు గారు ఆశ్చర్యపడుతున్నారు. హాస్పిటల్లో 3 రోజులు ఉంచమంటే చాలా భయపడ్డాను. కరెంట్ పెడతారు, పిల్లలు ఎలా ఉంటారని ఆలోచన వచ్చి డాక్టర్ గారండి నేను ఉండలేను, పిల్లలు చిన్నవాళ్ళు వెళ్ళిపోతాను, మందులు రాసివ్వండి మళ్ళీ వస్తానని చెప్పానండి. అలాగే మందులు ఇచ్చారు. ఆ మందులు 3 రోజులు వేసుకున్నా. కానీ చాలా మగతండి ఆ మందులు. భయంకరమైన నిద్ర, ఏమీ తెలిసేది కాదు నాకు. తిని అలాగే పడుకుని పోయేదాన్ని. పిల్లలకు కూడా సరిగ్గా ఆహారం వండి పెట్టేదాన్ని కాదు. కానీ చాలా భయంకరమైన యాడల్లో పడిపోయి మరొక పురుషుడైతే నన్ను వదిలేసి నేను భయంకరమైన రోదనలతో తిరిగేవాడు. కానీ నా భర్త నన్ను వదిలేవాడు కాదండి. తల్లి లేదు, తండ్రి లేదు, నా బాధ ఏమైపోతాను నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడండి. దేవుడు నాకు ఇటువంటి భర్తనిచ్చినందుకు వేలాది స్తుతులు, కోట్లాది వందనాలండి. మా పుట్టింటి దగ్గర నేను వివాహం ముందు దేవునిలో చాలా ఇదిగా ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చాక భర్త ఒకటి, భార్య ఒకటి అందరూ అనేవాడని నేను భయంకరమైన పూజలు చేసేదానండి. టిఫిన్ చేసేటప్పటికి 11, 12 అయ్యిందండి. అలాగే టిఫిన్ చేసి పడి దగ్గరికి వెళ్ళి భోజనం చేసేటప్పటికి 3 అయిపోయింది. శుక్రవారం, శనివారం ఒక్కోసారి భోజనం కూడా చేసేవాళ్ళు కాదండి. బ్రాహ్మణుల కన్నా చాలా నీట్గా ఉండేవాళ్ళు. మేము భయంకరమైన రాత్రుల్లో దేవుని అయ్యో భయంకరమైన మట్టి బొమ్మల్ని పూజించేవాళ్ళు. నిజ దేవుడు ఎవరంటే యేసయ్య. ఈ రోజున నిజ దేవుడు, దేవుడే నిజ దేవుడు యేసయ్య. హల్లెలూయా, స్తోత్రములు దేవానికి నువ్వు తోడుగా ఉన్నావు తండ్రి. స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి. మా కుటుంబాన్ని ఇంకా దీవించి మీలో బలపరచుకోండి యేసయ్య. హల్లెలూయా తండ్రి. నేను చెప్పిన సాక్ష్యాన్ని దీవించండి. ధైర్యాన్ని నాకు ఇచ్చినందుకు ఏడాది స్తుతులు, కోట్లాది వందనాలు. హల్లెలూయా, స్తోత్రములు నాయనా. ఆమేన్. అయ్యారు ఆరాధన సహవాసం, ప్రార్థనా సహవాసం, జీసస్ కాల్ పరిచయం 3 గ్రూపులు పెట్టారండి. సిస్టర్స్ అందరూ కూడా మా కోసం ప్రతిరోజు పూజ ప్రార్థన చేసేవాళ్ళు. చాలా మంది ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రార్థనలో ఇంకా లాక్డౌన్లో చర్చ లేకపోవడం, ఆ ప్రార్థనలు ఇంకా బలపడ్డామండి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా
మెసేజ్ పెట్టి ఎవరో అక్కడికి వెళ్తున్నారు కదా, ఈరోజు సాక్ష్యం చెప్పండి, మరి సాక్ష్యం మాకు మెసేజ్ పెట్టండి అని ఎవరైనా సిస్టర్స్ మెసేజ్ పెట్టారండి. మొన్న బుల్బుల్లో ఒక సహోదరుడు ఏదో కంప్లైంట్ వచ్చి 3 నెలల నుంచి 4 నెలల నుంచి లెగట్లేదంటే, ఆనందరావు గారు ఆయన పేరు. అయితే 2 నెలల నుంచి మంచి నుంచి లెగట్లేదంటండి. సిస్టర్ గారు సాక్షి మెసేజ్ పెట్టి, బ్రదరు మీరు పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి ఒకసారి ఆయన బైబిల్ ఇచ్చి ప్రార్థించడానికి సార్ అని చెప్పారు. బ్రదరు మేము వెళ్ళామండి. వీళ్ళు వచ్చిన తర్వాత మొన్న బుధవారం వెళ్ళామండి. బుధవారం వెళ్ళిన తర్వాత శుక్రవారం సాయంత్రం మెసేజ్ పెట్టారు వాళ్ళని, బ్రదరు మీరు అయ్యగారు మీరు వెళ్ళి ప్రార్థన చేసి బైబిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆయన లేగలేని పరిస్థితుల్లో, అంటే మొత్తం ఏడిచాడు అన్నీ ఇంకా మంచం పెట్టానండి, కాబట్టి లేచి తిరుగుతున్నాడండి అని సిస్టర్ గారు సాక్ష్యం పెట్టండి. ఆ సిస్టర్ వారిని ఇంకా బలపడాలని, వారు లేచి వారి పనులు వాళ్ళు చేసుకోవాలని, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఇలా అనేక మంది బిడ్డలు చాలా మంది ఉన్నారండి, అనారోగ్యం నుంచి బాగుపడి స్వస్థత పొందాలని వారి గురించి కూడా ప్రార్థన చేయండి. సుశాంతని మన వచ్చారు కదా, మన వారు వచ్చారు వాళ్ళని సాక్ష్యం చెప్పేది, వారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరి కోసం మీరు ప్రతి ఒక్కరిని మర్చిపోకుండా ప్రార్థన చేయమని, ఇంకా విదేశాలలో క్షేమంగా వారి పని వారు చేసుకుని క్షేమంగా ఒకటి బలపడుతూ మాలాంటి వాళ్ళు ఎంతోమంది బలపరచాలండి. ఇంకా వారి గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రేమ వస్తున్న ప్రతి ఒక్కరు క్షేమంగా రావాలని, దేశాల నుంచి క్షేమంగా రావాలని వారి గురించి ప్రార్థన చేయమని మనం చేస్తున్నామండి. చిన్న సాక్షి దేవుడి ఇచ్చిన కనుక వదలండి. ఆ దురాత్మని మా దేవుడని యేసయ్య మమ్మల్ని విడిపించి ఇప్పుడు సాక్షులు చెప్పుకునేలాగా సహాయం చేస్తారు. ఆలోచన బట్టి దేవుడికి మహిమ. బైబిల్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా చదువుకోవాలండి. చదువు రాలేని వాళ్ళు బైబిల్ మోసుకుని రావడానికి మరి ప్రతి ఒక్కరి మనస్సుని మీరే దేవుడే మారుస్తారు. ప్రతి ఒక్కరికి దేవుడే జ్ఞానం ఇస్తారని నమ్ముతున్నాను. మా కుటుంబంలో అనేక మంది ఎన్నో కుటుంబాలు ఉన్నారు. వాటిని కూడా నా దేవుడు మార్చగలడు. ఎన్నో ఇబ్బందుల నుంచి మమ్మల్ని లేవనెత్తాడు. నా దేవుడిని యెహోవా ఏది లేదు. మన కోసం ఎంతో మంది అందరికీ మా కుటుంబం తరపున వందనాలు. ప్రతిరోజు మా కుటుంబానికి ఏమైనా అవసరం వచ్చిందంటే నరేష్ పాస్టర్ మా కుటుంబం తరపు కూడా ప్రార్థన చేస్తారు. నా తల్లి బట్టి మా కుటుంబంలో నా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకుంటారు. గృహం పక్కనే ఇప్పటికి కూడా మేము నమ్మలేదు. ఆయనేమో మనం పిలుచుకొని మా కుటుంబంలోకి వచ్చారు. మా కుటుంబంతో సంతోషంగా ఇప్పుడు ఉన్నామంటే నా దేవుడే ఉన్నాడని గర్వంగా నేను చెప్పగలను. నా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, మా కుటుంబానికి తోడుగా ఉన్నాడు. ఈ సమయంలో సాక్ష్యం చెప్తున్నామంటే నా దేవుడి కృప. అనేక మంది ఇంకా తెలియని వారు గతమైన విగ్రహాన్ని పుట్టిస్తున్నారు. వారు కూడా త్వరలోనే వారందరూ కూడా త్వరలోనే సన్నిధిలో వస్తున్నారని కూడా మీరు ప్రార్థన. మా బంధుమిత్రులు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా మారేలాగా ప్రార్థన చేయమని మీకు చిన్న మనవి తెలియజేస్తుంది. ఈ కొద్ది సాక్ష్యం దీవించుగా. మా ఇంటికి వాళ్ళకి కరోనా వచ్చిందండి. ఆవిడకి మాకు తెలియదు కరోనా వచ్చినట్లు. అయితే వాళ్ళకి తర్వాత పైకి వచ్చి కూర్చుంది. అంటే తర్వాత ఆవిడ టాయిలెట్ బాత్రూమ్కి వెళ్ళిందండి. అప్పటికి ఆవిడ కరోనా వచ్చింది. ఆవిడకి టెస్ట్ చేసినా మాకు చెప్పలేదు. తర్వాత నేను ఆవిడ వెళ్ళి వచ్చిన తర్వాత నేను కూడా కరెక్ట్గా గంట టైంలో బాత్రూమ్కి వెళ్ళి వచ్చానండి. ఆవిడ సోమవారం జరిగిందండి. అలాగా
మంగళవారం నాకు లైట్ జ్వరం వచ్చిందండి. జ్వరం వస్తే మరి అప్పుడు చిన్నగారు పిల్లడు అక్కడ తీసి అప్పుడు ఒంట్లో వాళ్ళు సాధారణంగా వచ్చాడండి. వచ్చిన తర్వాత ఏంటనే కంప్లైంట్ చెప్తున్నాడో చెప్పాను. ఇలా కాలు నొప్పులు ఉన్నాయి, జ్వరం వచ్చింది, రాత్రి నుంచి కనపడి వస్తుందండి. ఇది సింటర్స్ అయితే కరోనా సింటర్స్ అనే కొంచెం ఉదయానికి ఘోరంగా రూమ్లో నీళ్ళకుంటూ పిల్లలకి టచ్ అవ్వకుండా నీళ్ళకుండా ఉన్నాడు అనేసరికి తను నా భార్య కంగారు పడిపోయి ఫ్యామిలీ అయితే కంగారు పడ్డారని చాలా ధైర్యపడ్డారు. బుధవారం నుంచి మంగళవారం జరిగిందండి. మంగళవారం, శుక్రవారం, లక్ష్మీవారం ఉన్నాము. లక్ష్మీవారం తెలంగాణ పిల్లలు శుక్రవారం ఉపవాసం ఉంటారండి. 5 గంటలు లేపమన్నారు. 4:30 దర్శనంలో బాత్రూమ్ సవర్ నుంచి ఒక వాటర్ ఎలా వస్తుందో అదే దీంతో నాకు ఒళ్ళంతా కొబ్బరి దేవుడు అభిషేకించడానికి టైంతో పొద్దున 5:30 గంటల పొద్దున్నే లేచి ఫోన్ చేసి గంటలు ఇలా జరిగిందండి. ఒళ్ళంతా కొబ్బరిని కాసుకట్టి ఎలా వస్తుంది అలా వస్తుందని అన్నాను. గతంలో మీకు అదృష్టం ధైర్యంతో అభిషేకించడానికి దేవుడు అన్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నానికి నాకు అసలు ఏమి ఇబ్బంది లేదు, మొత్తం తగ్గింది, జ్వరం లేదు, ఏమీ లేదండి. ఆ రోజైతే నా ఫీలింగ్ లోపల ఏదో తెలియని ఆనందం అండి. ఏదో ఎక్కువగా మాట్లాడాలి, దైవజనులతో మాట్లాడాలి, ఎక్కువగా మాట్లాడాలని నా లోపల ఒక ఆనందం వస్తుందండి. తర్వాత ఏ ఇబ్బంది లేకుండా కరోనా లేదు, ఏమీ లేదంటే దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా ప్రతిరోజు మేము ఉదయం సాయంత్రం కూడా ఉదయం అయితే ఎవరైనా ప్రార్థన చేసుకుంటాం, సాయంత్రం కుటుంబ ప్రార్థన 3 పాటలు పాడి కుటుంబ ప్రార్థన చేసుకుంటామండి. మేము గంటన్నర వరకు దైవ సన్నిధిలో గడుపుతామండి. ఇంకా మేము బలపడాలని మీరందరూ ప్రార్థించి మేము మనవి చేసుకుంటున్నామండి. దేవుడికి మహిమ కలిగిన కాక సాక్ష్యం మా కుటుంబ సాక్ష్యం దేవుడు దీవించిన కాక వాక్యము ప్రార్థన. రోజున ఇలా నిలబడతారని నేను ఇప్పుడు ఊహించుకోవాలి. పోయిన సంవత్సరం ఆగస్టు మాసం 19వ తారీఖు 17వ తారీఖు వెళ్ళాను శనివారం. అక్కడ మరి చేసిన గొప్ప కార్యం అంచెలంచెలుగా దేవుడు మీ కుటుంబం చీకరింపు చేసి నేను తప్ప వేరే దేవుడు లేడని నేను బాహాడుకున్నాను. సిస్టర్ గారు ఇంత బాహాటంగా చెబుతారని అనుకోను. పరిశుద్ధాత్మక నింపుతారు ఆయనే. ఈరోజు నా త్రిత్వ దేవాలయ సంఘంలో గ్రామంలో మనందరితో దేవుడు మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, నేను మీ మధ్యలోనికి నా మాటలు పంపాను, వాటిని విని లోబడి వాటి ప్రకారముగా క్రియరూపం చేస్తే వీరిలాగా మనల్ని మొదటి స్థానంలో. కరోనా వచ్చింది, కింద ఏమో బ్రాండ్స్ ఉన్నారు, పైన మీరు అడ్డుకుంటున్నారు. ఆవిడకి కరోనా వచ్చిన సంగతి చెప్పకుండా మీ దగ్గరికి వచ్చింది, వచ్చి బాత్రూంలో అన్ని విషయాలు చేసుకుని వెళ్ళింది. తర్వాత మీరు బలహీనం అయిపోయారు, ఫోన్ చేశారు. అలాంటిది ఏమి జరగనోడు దేవుడు ఆయన సన్నిధి మీ ఇంట్లో కడిగి పెట్టారు అని చెప్పిన తర్వాత మీకు దర్శనంలో తైలాభిషేకం, ఇప్పుడు మనకి అక్కడ ముందు చూసారా సన్నిధిగా ఏర్పాటు చేశారు తైలం బాటిల్స్. ఆ తైలము మీకు ప్రార్థించేసి ఇంట్లో పెట్టుకున్నారు. అదే నీటిలో వేసుకుని తాగడము, అదే సిలువలు తీసుకోవడము, అదే వాయిద్యం. మీరు దేవుడిని పట్టుకున్న కాడించి కూడా అదే వాయిద్యం. అయిపోయిన వెంటనే మళ్ళీ మా ఇంటికి వస్తూ ఉంటారు, ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటారు. వాటి అభిషేకము వీరికి డైరెక్ట్గా కలంటావా అని చెప్పి అనుకున్నాడు. ఎవరు చెప్పేసి అలా కాదు, వాస్తవం జిడ్డు వచ్చిన వాళ్ళంట. అది ఆ జిడ్డు ఎలా వచ్చిందంటే కనుక కొబ్బరిలో వస్తుంది, తైమ వాసన ఇలా వచ్చింది. బ్రదర్ గారికి ఫోన్ చేశారు, ధన్యులు బ్రదర్, దేవుడు మిమ్మల్ని అభిషేకించారు, నిజంగా అభిషేకించారండి. రాబోతున్న దినాల్లో వీరిని కుటుంబాన్ని దేవుడు అదే కోపిల గ్రామంలో బాహాటంగా సంఘం అందరూ ఎలా వాడుకోబోతున్నారు. అది దేవుని యొక్క ఉద్దేశం. దీని కొరకు మన సంఘం అంతా ప్రార్థించేద్దాం. మన గ్రామంలో మన సంఘంలో ఇక మీదట తాడు విషయంలో కానివి, ముహూర్తాల విషయంలో కానివి, మరియు దైవ సంబంధమైనటువంటి చూపించుకుందాం, మంచి చెడుని చూపించుకుందాం. మంచి చెడ్డ, ఈరోజు మంచిది ఈరోజు చెడ్డ చూపించుకునే విధానాలు వీరిని బట్టేనే మారిపోదాం. మనం మాట్లాడుకుంటే నమ్మకం కాదు కానీ వీరు అక్కడి నుంచి వచ్చి వీరు వెళ్ళనటువంటి ప్రదేశం లేదండి. నర్సాపూర్ గట్టిలో చిన్న వయసులో ఉంటాడు, ఒక అతను శాఖ చేస్తాడంట. ఆయనతో కూడా మీరు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఎన్నో వేలు పాటు చేశారు. నేను ఇంటికి వెళ్ళేసరికి ఈ 3 ఉన్నాయి, తాళ్ళు పిల్లలకు ఉన్నాయి, సిస్టర్లకు ఉన్నాయి, చేతులకి అన్నిటికీ ఉన్నాయి. వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన వాక్యం చేత మాట్లాడి వీడి కళ్ళ ముందే
వీళ్ళ సిస్టర్ గారు కూడా పక్కనే ఉన్నారు. చాలా మంది బంధువులు వచ్చి చూసి వెళ్ళిపోయి హోప్లెస్ అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈయన ఎంత కృంగిపోయారంటే ఏడుకొండు తక్కువ, చాలా చిక్కిపోయి ఉన్నారు ఆ టైంలో. ఈయన ముఖం చూస్తున్న టైంలో ఆవిడ మాట్లాడింది కదా, నా భార్య ఎలా బ్రతికించుకోవాలో తెలియక వెలిగిపోయాడు నా భర్త. నిజంగా ఎన్ని చోట్ల తిరిగినా ఎక్కడ కూడా ఉపశమనం లేదు. యేసయ్య దగ్గరే ఈ రోజున ఆయన చెప్పారు, నా తల్లి ద్వారా నా దేవుడు నా ఇంట్లో అడిగిపెట్టాడు, నా తల్లి ద్వారా నా దేవుడు ఇంట్లో అడిగిపెట్టాడు. ఈ రోజున అంత దేవుడు మనం కలిగి ఉన్నామండి. దయచేసి వీరిచ్చిన సాక్ష్యాన్ని దేవుడు మహిమపరుస్తూ ఇంకా మన లోతులకు వెళ్ళి మన దేవుడు కనపరుచుకుందాం. మరి దేవుడి మాటలు దేవుడి ఆస్వాదించేలాగా ఒక వైద్యుల తీసుకెళ్తే కుట్టేసుకోవాలని ఇన్ని కర్రలు పోయే తెలిసింది కాదు. తర్వాత కూడా 2-3 నెలల వరకు దెబ్బ తగ్గలేదండి. తనకి చుట్టూ మేలేసి కొట్టేసుకోవాలి. తనకి ఒక 5-6 నెలల పాటు అసలు తలపోటు అండి, తలపోటు ఎక్కడ చూస్తే 4,000-5,000 తీసుకుని కొట్టింది కూడా 4,000 ఇచ్చుకోవాలన్నమాట. డాక్టర్ చెప్పాలంటే ఆర్కిడ్ బటాస్ డాక్టర్ గారు, ఆల్ఫర్డ్ డాక్టర్ గారు అంటారండి. ఆయనకి ఒక కాడికి 6,500 తీసుకెళ్లారు. ఏమి ప్రయోజనం లేదండి. ఎక్కడికి వెళ్ళిన ముందు చుప్పు పట్టుకోవడం, తను ఏదో మాట్లాడేసిందండి. నువ్వు నా దగ్గర చెప్ప ఒళ్ళంతా మొత్తం దెబ్బలు ఒక 2-3 నెలల వరకు తగ్గలేదండి. ఒక 5-6 నెలల వరకు అయితే తలపోటు, ప్రతిరోజు తలపోటు అనే గోళ చాలా ఇబ్బంది పడిపోయిందండి. చుట్టు పట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడిపోయింది. ఈ స్థితిలో దేవుడు తీసుకొచ్చినప్పుడు దేవుడికి మహిమ కలుగుతారు. అలాగే దేవచంద్ర గారికి మమ్మల్ని ఆయన పరిస్థితి చేసిన ప్రిస్కేల సహోదరి, అలాగే రాజకుమార్ అత్తయ్య గారు ప్రేమలైతే ఆయన యాకోబానికి చేస్తారు ఆయన. అలాగే మాకు పాఠ పుస్తకాలు ఇచ్చారండి, పాఠ పుస్తకాలు ఇచ్చారండి. నేను ప్రిస్కేల సహోదరికి ఫస్ట్ మాకు బైబిల్ ఇచ్చి మమ్మల్ని బలపరిచిందండి. వాళ్ళు ఇచ్చిన బైబిల్ మేము అనేక మంది ఇంకా ఎవరికైతే లేవో వాళ్ళకి ఇవ్వాలని మేము ప్రయత్నిస్తున్నామండి. బైబిల్ అయిపోయిన తర్వాత కూడా నీకు ఎవరికైనా కొనుక్కోలేని పరిస్థితుల్లో 100 బైబిల్ ఇచ్చిన తర్వాత కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో అయ్యగారికి ఫోన్ చేసి చెప్తే నేను ఏర్పాటు చేస్తామని. ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఆయన పరిచయకి వెళ్తారు కదా, వెళ్ళిన చోట ఎక్కడైనా సరే లేవని పరిస్థితిలో వృద్ధులు అనుకోవడానికి ఆన్లైన్ మండకాలు కొనుక్కోలేని పరిస్థితి, నేను చదువుకోవాలి లేదా నా దగ్గర పెట్టుకుని నేను దేవుడి సన్నిధిలో నేను ఉన్నట్టు ఉండాలి అంటే చెప్తే కానీ నేను ఏర్పాటు చేస్తామండి. అందరికీ ఒక చెల్లించుకోవడం. మరి బైబిల్ ఎవరికైనా కావాల్సినటువంటి కనుక తీసుకోండి. ఈ రోజున ఇది రావడానికి కారణం కోపేరు గ్రామంలో యాకోబు గారు, కొండేటి యాకోబు గారు, చావత్ర యాకోబు గారు వారి దంపతులు నాకు ఫోన్ చేశారు. ఇలా ఉంది పరిస్థితి రండి. ఆయన విఆర్ఏ చేశారు ప్రస్తుతం. ఇప్పుడు విఆర్ఓకి ప్రమోషన్గా ఆయన జాబ్ చేస్తున్నారు. వారిని పిలిచి ఈ కుటుంబాన్ని పరిచయం చేశారు. వారితో పాటు సహోదరి ప్రిస్కిల్లా, వీరందరికీ కూడా పట్టుపల్లె గుండుపోయిన ప్రిస్కిల్లా చెట్టు కూడా అక్కడ మేము ప్రార్థన పెట్టే ప్రతి శుక్రవారం సాయంత్రం పూట అక్కడ అటెండ్ అయ్యి మీరు కొరకు ప్రార్థన చేస్తారు. ఇలాగ ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఇన్న ఆత్మలు, ఒక ఆత్మ రక్షింపబడము పరలోకంలో పండుగ, దేవదూతలు సంతోషిస్తారు. ఈ ఆత్మను దేవుడు రక్షించుకున్నాడు కనుక మనము బ్రతికుండిన మన ఆత్మని ఆ రక్షణ మరి జగ్గిగా ఈ రోజున రక్షణ తెచ్చుకున్న రీతిగా ఈ కుటుంబానికి దేవుడు రక్షణ ఒకరి ద్వారా నిర్ణయించారు. ఆ యాకోబు కుటుంబానికి, ప్రిస్కిల్లా మరియు ఇతర సహోదరులకి మరి మన సంఘం నుంచి, మన సంఘ పరిచర్య నుంచి, వీరి కుటుంబం నుంచి కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే జీసస్ కాల్స్ పరిచర్యలో, ఆరాధన పరిచర్యలో, ప్రార్థన సమయం పరిచర్యలో వీరి కొరకు అనుదినము విషయం చెప్పగానే ఫోన్ చేసినటువంటి అనేక మంది సహోదరులు ఉన్నారు. వారందరికీ కూడా మన తిరుతో దేవాలయం తరపు నుంచి, మన గ్రామం నుంచి, సంఘం నుంచి కూడా బాగా వారు చూస్తున్నారు. ఆన్లైన్ అది పంపిస్తున్నాము. వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ దేవుడి కొరకు ఒక మేలు, ఒక మంచి చేయడానికి మనం ముందుకు వద్దాం. వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుని మాట దీవించేదాకా. ఇప్పుడు మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. మా మంచి దేవుడు, మా మధ్యలో మీ పరిశుద్ధాత్మ సన్నిధి ఉంచేది నాయన. ఎవరెవరు ఎక్కడెక్కడ వారు నాయన ఈ రోజున మీ కృప చేత, మీ వాక్యం చేత సంధించి ఎన్నిక నేను మా జీవితంలో తండ్రి. ఒకప్పుడు జగ్గియ భాగ్య అని తండ్రి ఊరంతా అన్నారు, విడిచిపెట్టేశారు ప్రభు. వారు మీరు ఎక్కడికి వెళ్ళారు, దిగు అన్నారు నాయన. మీ మాట విన్నాడు.
లోబడ్డాడు, దిగాడు, చేర్చుకున్నాడు, రక్షణ సంపాదించుకున్నాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నారు నేను. ఆ రీతిగా ఈ కుటుంబాన్ని ప్రభావ నేను జ్ఞాపకం చేసుకున్నాను. యేసయ్యా, గృహ నిర్మాణం అవసరత మీ ముందు కనపరుచుకుంటున్నాను. యేసు నామములో పరిశుద్ధ ఆత్మీయ సహాయంతో నాయన ధైర్యం వహించి ఈ పని ప్రారంభించు. ధైర్యం వహించి ఈ పని ప్రారంభించు. మేలు చేయడానికి యెహోవా నీతోనే ఉన్నాను తండ్రి. మీ ఉన్నతమైన వాక్యం చేత గృహ నిర్మాణం విషయంలో సంఘమంతా ఏకీభవించి ప్రార్థిస్తున్నాం నాయన. సంఘం ఏక మనసులో ప్రార్థించినప్పుడు పునాది వేసే గొప్ప దేవుడు నాయన. క్రీస్తు అనే ముఖ్యమైన మూలదాన్ని, అమూల్యమైన మూలదానిగా మీరే పునాది వేసిన ఆయన. క్రీస్తు బిడ్డలుగా కుటుంబాన్ని మీరు కడుతున్నదికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 అన్ని వందనాలండి. నిల్చోండి. అమ్మ బైబిల్ కూడా తీసుకోండి. ఎదరికెళ్ళగా వీడియో తీసుకో పాస్టర్ గారు చెప్పండి కొడతామా.